హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీ, మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి అయితే మైసూర్ టూర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సో బెంగళూరు వచ్చేసి 2 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత అయితే మళ్ళీ శివయ్య దర్శనానికి వచ్చేసినాము. యాక్చువల్లీ అయితే మార్నింగే లేచాము, త్వరగా బయలుదేరాము. సో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా లేవాలి కదా, పాపం అంత చలిలో ఎందుకు లేపాలని సో కొంచెం లేట్ అయింది. సో మేము వచ్చేసరికి చూడండి ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అయితే రాహుల్ బాబు కాలు కడుతున్నాయంటే మమ్మీ రా త్వరగా పోదాం అంటుండు. సో డాడీ పోతుండు కదరా ముందుకు పోవంటే నువ్వు రా అంటాడు వాడు. నన్ను సర్లే కానీ త్వరగా దర్శనం చేసుకొని అయితే ఆడ కొంచెంసేపు కూర్చున్నాము. చిటికలు అయితే కొంచెం ఆడ పైన చల్లగా గాలి వస్తుందండి. సో దేవుడి దగ్గర ఇంత ఎండ ఉన్నా కానీ శివయ్య దగ్గర అయితే చల్లగా గాలి వస్తుంది. చిడతల్లి కొంచెంసేపు కూర్చొని అది ఆడుతుంది. ఇక్కడ వచ్చేసి అయితే దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకున్నాము. నిజంగా అక్కడ ప్రసాదం ఎంత బాగుందో. మీరు కూడా దండం పెట్టేసుకొని మీకు కూడా అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో కామెంట్ సెక్షన్లో వచ్చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి, అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో ఈ ఫిబ్రవరిలోనే కదా 26కి శివరాత్రి వస్తుంది. సో మీలో ఎంతోమంది ఫాస్టింగ్ ఉంటారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేసేయండి. నేను ఇక్కడికి ఫస్ట్ టైం రావడం ఎంత ప్రశాంతంగా ఉందో అంటే నిజంగా చాలా చాలా ప్రశాంతంగా ఉంది. సో మేము అక్కడ నుంచి వచ్చేసరికి అయితే 1:30 or 2 o'clock అయిందండి రిటర్న్. సో లంచ్ టైం కదా, సో రాహుల్కి ఆకలి అవుతుందంట, అందరికీ ఆకలి అవుతుంది. సో మేము లంచ్ చేసి వెళ్ళిపోదామని సో రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. సో అక్కడ వచ్చేసి లంచ్ చేసేసుకున్నాము. చిట్టి తల్లికి అయితే పెరుగన్నం పెట్టాము. తను ఇక్కడే పెరుగన్నం తింటుంది. చిట్టి తల్లికి ఇడ్లీ పెరుగన్నం ఉంటే చాలండి. లంచ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి అయితే మాల్కి వచ్చాము. సో ఏం కొనడానికి కాలేదండి, చూడడానికి వచ్చాము. సో చూసేసి వెళ్దాం. రాహుల్ బాబుని కొంతసేపు ఆడిపించుకుందాం అనుకున్నాం, అప్పటికే టైం అయిపోయింది. సో మా వారు మళ్ళీ రిటర్న్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, సో టైం అయిపోయిందని చూసుకొని అయితే వచ్చేసినాము. చిడతలు చూసిరా ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో, అది ఎక్కడెక్కడ తిరుగుతుందో దానికి అర్థమైతలేదు. ఏడేడ తిప్పుతారు వీళ్ళని అనుకుని ఉంటుంది పాపం. అదైతే దాన్ని ఎత్తుకుంటే చాలు కామ్గా ఉంటుంది, అన్నీ చూస్తూ ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటి, అన్నీ పీకేసుకోవాలి. సో అదే అక్కడికి వెళ్ళాము మేము చూడ్డానికి. సో దానికోసం మనం డ్రెస్ తీసుకుందామని తీసుకున్నాడేమో కానీ అన్నీ తీసి పారేసుడు ఎక్కువ అయిపోయింది దానికి. సో ఇక్కడ వచ్చేసి చూడండి అది ఎట్లా అరుస్తుందో, చిలుకలాగానే అరుస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి రాహుల్ బాబు అన్నీ తీసుకున్నట్టు ఎట్లా చూస్తుండో చూడండి. సో ఏదో ఒకటి పెడతాడు ఇక టోపీ వాడు. ఇక్కడ రాహుల్ బాబు అడుగుతుండు ఇక్కడ ఆడుకోవడానికి ఏమైనా ఉంటుందా అని అడుగుతుండు. యాక్చువల్గా అయితే వాడికి తెలియదు ఇక్కడ ఆడుకోవచ్చు అని, మేము చెప్పలేదు. సో సతాయిస్తాడని సో పాపం తెలియకుండానే లాస్ట్కి అయితే టైం ఉంటే తీసుకెళ్దాం అనుకున్నాము, అప్పటికే టైం అయిపోయింది. సో లేకపోతే వాడు ఆడుకొని వచ్చేటోడు పాపం. సో టైం లేదని వాడికి కూడా చెప్పలేదు, తెలిసి ఉండే ఆ పాటికి ఆడే ఉంచేటోడు వాడు. సో ఇక్కడ వచ్చి చూడండి చిడతలు ఎంత బాగా ఆడుతుందో, స్క్రీన్ని పట్టుకొని అరుస్తుంటుంది. చిలుక అది చిలుక. సో మాల్ మొత్తం అయితే తిరిగేసి చూసేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్ళిపోతాము. అప్పటికే 5:30 అట్లా టైం అయిపోయింది. సో చిట్టతల్లి షూ పోయింది అన్నాను కదా, సో ముందు లాగ్లో ఆ షూ ఇక్కడే పోయిందండి, ఈ మాల్లోనే పోయింది. మాల్ వచ్చేసి ఏషియా మాల్లోనే చిట్టతల్లి షూ పోయింది. సో పాపం ఒకటే కాళ్ళకి వేసుకుంది. అది మేము బయట వచ్చి మాల్ నుంచి బయట వచ్చిన తర్వాత చూసుకున్నాము. సో అది ఎక్కడ పోయిందో తెలియదు. సో పాపం దాన్ని ఎంతో ఇష్టంగా తీసుకున్నాం మేము, దానికి కూడా బాగా సూట్ అయినవి. సో
సో ఎక్కడ పోయిందో చూసుకోలేదు మేమైతే. సో ఇక్కడ వచ్చేసి అయితే బైక్ ఇక్కడ పార్క్ చేసుకున్నాం కదా, అది తీసుకొని అయితే రూమ్కి వెళ్ళిపోవడమే. సో నెక్స్ట్ డే వచ్చేసి అయితే మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి వచ్చేస్తున్నాము. సో మార్నింగ్ అంతా మాకు వచ్చేసి ట్రైన్ వచ్చేసి ఫ్రైడే ఈవినింగ్ 4 o'clock ఉండేనుండే. ఇక్కడ నుంచి అయితే 3 o'clock బయలుదేరిపోయాము. సో ఇక్కడ వచ్చేసి చిడతలు రాహుల్ బాబు రెడీ అయిపోతున్నాడు, లగేజ్ మొత్తం బయట తీసుకొస్తున్నాడు. సో ఇది వచ్చేసి అయితే మా ఆయన ఉండే సింగిల్ బెడ్రూమ్ బెంగళూరు. నేను యాక్చువల్గా హోమ్ టూర్ చేద్దామని మర్చిపోయాను. సో అటు ఇటు సో వెళ్ళడానికి సరిపోయింది మాకు. సో టైం అయితే సరిపోలేదు. సో లాస్ట్కి వచ్చేసరికన్నా ఇట్లా తీసుకొని వచ్చేద్దామని వీడియో తీసుకొని అయితే వచ్చేస్తున్నాను కింద. ఎందుకంటే హడావిడి అయిపోయింది. ఎందుకంటే నైట్కి నేను డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, సో దానివల్ల లేట్ అయిపోయింది. సో కింద క్యాబ్ కూడా వచ్చేసింది. రాహుల్ బాబు వాళ్ళ డాడీ అయితే వెళ్ళిపోయారు. నేను చిటికలు నేర్చుకొని మెల్లగా మెట్లు దిగుతున్నాను. సో క్యాబ్ కూడా వచ్చేసారు, చూసిగా వెయిట్ చేస్తుంది. వాళ్ళు వచ్చేసి అయితే లగేజ్ పెట్టేస్తారు. నేను యాక్చువల్గా ట్రైన్ 4 o'clock ఉందని అనుకోలేదు, కొంచెం లేట్ ఉందేమో అనుకున్నాను. సో అప్పటికే హడావిడి అయిపోయింది, అన్నీ సర్దేసుకున్నాను. సో రాహుల్ బాబు మా అయితే లగేజ్ పెట్టేసారు. సో క్యాబ్ కూడా బయలుదేరిపోయింది. ట్రైన్ కూడా మాకు కరెక్ట్ టైంకి చేరుకున్నాం మేమైతే. సో బెంగళూరుకి అయితే బాయ్ చెప్పేసి హైదరాబాద్కి హాయ్ చెప్పేస్తాం, ఏమంటారు అంతే కదా. సో ఇక్కడ వచ్చేసి అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము, లగేజ్ అంతా సర్దేసుకొని. రాహుల్ బాబు వాడు మెల్లగా పట్టుకొని పోవచ్చు అని దానే పట్టుకుంటాడు. వాడు వేరే లగేజ్ పట్టుకో అంటే అస్సలు పట్టుకోరు, ఎందుకంటే అది చేతిలో ఇట్లా లాగేసుకోవచ్చు, వేరేదైతే పట్టుకోవాలి చేతిలోకి. చూసారా ట్రైన్ కూడా వచ్చేసి ట్రైన్. సో మేము ఎక్కడమే లేట్. మామ కాదు దానికి మామ తినాలను పడతావు, బుజ్జితల్లి పడతావు. ఫుల్గా తిరిగి వచ్చింది బుజ్జితల్లి, కాళ్ళు పెడితే తీసేస్తుంది. చూడు తల్లి, తాకింది. నిద్ర రావట్లే పుట్టి పిల్లకి, మంచిగా ఆడుతుంది. 5 o'clock బయట చేయబెట్టి మంచిగా. సో అమ్మాయి మైసూర్ బెంగళూరు లాగా అయితే మొత్తానికి వచ్చేసినాం. మేమైతే హైదరాబాద్కి వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి అయితే ట్రైన్ దిగేసినాం మార్నింగ్ 5 o'clock. సో క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి అయితే ఆ రోజు 26 జనవరికి మేము హైదరాబాద్కి వచ్చేసినాము. సో వచ్చి రాగానే రాహుల్కి అయితే రెడీ చేసి స్కూల్కి పంపించాను. ఆడైతే స్కూల్కి వెళ్ళిపోయింది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.